హాయ్ ఫ్రెండ్స్, ఇక చికెన్ అయితే చేస్తున్నా. నేను కడిగి ఇలా పెట్టేసుకున్నా. నేను అర్ధ కిలోకి ఎక్కువనే ఉంటుంది. కొంచెం పకోడీ చేద్దామని తీసి పెట్టిన కొంచెం మెత్త ముక్కలు. ఇక నేను అన్ని ఇండనే కలిపి నేను చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ప్రతి ఒక్కరు నేను చేసే నచ్చిన కూర ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే నచ్చిన వాళ్ళే చూడండి, నచ్చిన వాళ్ళు చూడకండి, బ్యాడ్ కామెంట్స్ అవన్నీ పెట్టకండి. ఒక చెంచా ఉల్లిగడ్డ వేస్తా, కొంచెము సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేస్తా, సన్నగా పోసుకున్నా, కరివేపాకు, 2 మిరపకాయలు, కొత్తిమీర వేసేస్తాం ఫ్రెండ్స్. ఇది ధనియాల పొడి, ఇది చికెన్ మసాలా, ఇది చేపల మసాలా కొంచెం వేస్తున్నా. ఇదేమో దంచుకున్న గరం మసాలా. ఇది మొత్తం మీ ప్యాకెట్ ఉంటుంది కదా, నేను పొడి చేసి పెట్టుకున్నా. ఇది ఇక పొల్ల అయితే వేసేస్తున్నా గరం మసాలా. ఇది ఉల్లిగడ్డ పుదీనా నూనె వేయించి వేసుకున్నాను. ఇక ఇలా చూడండి, పేస్ట్ చేసి వేసేసుకున్నా. ఇది టమాటా నూనె వేయించుకొని ఇక మెత్తగా మిక్సీ పట్టుకుని వేసేస్తున్నా. ఇది కూడా వేస్తున్నా. సగం చెంచా పసుపు వేస్తా, కారం 2 చెంచాలు వేస్తా, ఉప్పు ఇది 3 చెంచాలు వేస్తున్నా, నూనె ఒక 3 పావులు. మసాలాలు వేసిన కదా, ఒక్కసారి మంచిగా ఇట్లా కలిపేస్తా. అన్ని మసాలాలు ముక్కలు పట్టాలని ఇవన్నీ నేను చేసిన రుబ్బుకున్నవి వేయించి పట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటా వీడియో పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, కలిపేస్తా మొత్తం మసాలాలు. ఇక అన్ని కలిపి పెట్టినా కదా, నేను ఇప్పటిదాకా అన్ని మసాలాలు కలుపుకుంటా చూపెట్టిన కదా. నేను బగారు ఇవ్వకుండానే అన్ని కలిపి ఇక పొయ్యి మీద పెట్టేసిన. నేను చిన్న మంట ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికినాక చిన్న మంట పెడతా ఫ్రెండ్స్. సూపర్. చూడండి ఫ్రెండ్స్, ఇక పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు పెట్టినా కదా, పొయ్యి అయితే తక్కువ పెట్టినా నేను. ఇది చిన్న మంట మీద ఉడికితేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూర మొత్తంగా కొత్త అంటుంది ఉడుకుతుంది కదా, కొన్ని నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం ఇదంతా ఉడకాలి, మసాలాలు అంతా ఉడకాలి. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్. ఇట్లా నేను చేసి పెడుతున్న ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, ఏ మూత పెడితే చాలా మంచిగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక నూనె మంచి వేలింది, చూడండి పైకి వచ్చింది నూనె అంతా. ఇక ఉల్లిగడ్డ టమాటా పట్టి చేసిన ఫ్రెండ్స్. నేను ఇంట్లో మసాలాలు ఏమి వేయలేను, ఉల్లిగడ్డ టమాటా మిక్సీ పట్టి అన్నీ కలిపిన నేను మొత్తం. మీదికెళ్ళి ఇట్లా మనము బిర్యానీకి ఇట్లా కలుపుకుంటాం మసాలాలు, అట్లా కలిపి చేసిన ఫ్రెండ్స్. నేను ఇట్లా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ చికెన్ కూర, నా గ్రేవీ కూర నచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి, నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.